శ్రీనివాస్ ప్రస్తావన కూడా వచ్చింది అనేది ఒక సమాచారం. మేబీ వచ్చిందా లేదా అనేది నాకు తెలియదు. మేబీ నాకు రికార్డెడ్గా నాకు దగ్గర ఏం లేదు, కానీ ఒక ప్రస్తావన వచ్చింది. నిజమేనా? మీకు ఏమైనా ఐడియా? నాకు ఇచ్చిన సమాచారం ఇచ్చిన వ్యక్తులే నాకు విషయం చెప్పారు. ఈరోజు అచ్చెన్నాయుడు గట్టిగా వాయింపైంది చంద్రబాబు నాయుడు గారు. అందులో మీరు ఎక్కువగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు పోర్టు మీద కానీ ఎన్ని విషయాలు అనేది, మీది లక్షల్లోకి వ్యూస్ వెళ్ళిపోతున్నాయి, ఈ వ్యూస్ మీద కౌంటర్స్ లేవన్నది పర్టికులర్గా మీ నేమ్ కూడా మెన్షన్ చేసి అన్నారంటే చెప్పారు. సరే, దాని నిజమాబద్ధం నాకు తెలియదు. అది నిజానికి జరిగిన దాని మీద ఆయన ఈ కౌంటర్స్ అని చేస్తున్నాడు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. అదే నేను అచ్చెన్నాయుడు అంటున్నాను, నీ డ్యూటీ నువ్వు చేసుకోకుండా ఊరికే హత్య రాజకీయాలని లేనిపోరి మాట్లాడితే, ఇప్పుడు మీరు అడిగారు ఇన్ని ఆధారాలు ఉన్నాయా, కేసులు ఎందుకు పెట్టలేదు, అంతేగా కదా, ఈ ఆధారాలన్నీ తీసేస్తాం, ఇంకా ఆధారాలన్నీ బయట పెడతాను, మా గవర్నమెంట్ వస్తుంది కదా, కేసులు కూడా పెడతాం. అంతకుముందు చేయలేదు కదా 2019. మీకు 2019లో వచ్చిన అవకాశంలో మీరేం చేయలేకపోయారు కదా. అదే మా మంచితనం కదా, మా నాయకుడు మంచితనం అదే కదా. ఎవరికి అలా ఆశించాలి, అలా ఊహించరు కదా ఆయన. ఈయన హింసించాలి, అతను అవునండి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి హింసించలేదా? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అచ్చెన్నాయుడు ఎవరు హింసించారు? మీ పోలీసులు మీ గవర్నమెంట్లో హింసించలేదు. సంబంధం ఏంటి? ఈఎస్ఐ కేసులో దొరికి జైల్లోకి వెళ్ళాడు. నిమ్మాళ్ళలోని అప్పనకి నా మీద దాడి చేసి జైల్లోకి వెళ్ళాడు. దానికి సంబంధం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి? మా మీద దాడి చేసిన విజువల్స్ లేవా? చట్టం తన పని తాను చేసుకుంది సార్. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే కక్ష సాధింపులకు వెళ్తే ఆయన ప్రతి మీటింగ్లో అనేవారు, నేను ఇచ్చిన ప్రభుత్వ పథకాలు నా శత్రువు అయినా సరే అందాలి, నాకు తిట్టేవాడైనా సరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పథకాన్ని ఇవ్వండి అని అన్నారే తప్ప వైసీపీ వాళ్ళకే పథకాలు ఇవ్వండి, టీడీపీ వాళ్ళకి ఇవ్వద్దు అని అనలా. అది జగన్మోహన్ రెడ్డి అంటే. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎందుకురా పిల్లోడిని మనం ఓడించుకున్నాం, ఆ జగన్మోహన్ రెడ్డి ఉండుంటే నా మనవడు, నా కొడుకు, నా తమ్ముడు, అతను ఉండుంటే ఎంత బాగుండండి ప్రజలు ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఆ మంచి రోజులు వస్తాయి. టెక్కిలి నియోజకవర్గంలో మీ సామాజిక వర్గం మొత్తం ఏకతాటి మీదకి వచ్చింది. వస్తుంది విప్లవం వస్తుంది, ఎందుకు రాదు? చూస్తారు కదా మీరు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు శ్రీకాకుళంలో పార్టీల పరంగా కాదు, కులాల పరంగా జరుగుతాయి. అంటే అంత విచ్ఛిన్నం చేశారు అక్కడ. ఏం చేయలే, ప్రజల ఆలోచన. నేనెందుకు చేస్తాను? ప్రజలు నేను ఒక మాటకి 60,000 మంది వచ్చారంటే 60,000 మందిని నేను మోటివేట్ చేసేయగలనా? 6 చేయడం గొప్ప, కానీ అంతమంది వచ్చారంటే దే మోటివేటెడ్. వాళ్ళకు ఆలోచన వైపు మోటివేట్ అవుతున్నారు ప్రజలు. ఇది మీరు చూస్తారు రేపు ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో ఖచ్చితంగా ఇది జరగబోతుంది. ఈసారి ఎమ్మెల్యేగానా ఎంపీగానా ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు ఏంటి? డీలిమిటేషన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అయిన తర్వాత 28 కల్లా ఒక చిత్రం వస్తుంది, గెజిట్ రిలీజ్ అవుద్ది. అప్పుడు ఎవడి బ్రతికేటో, మహిళా రిజర్వేషన్లు ఎన్నో, ఎస్సీలు ఎన్నో, ఎస్టీలు ఎన్నో, ఎక్కడ బీసీలో ఏం చేయాలో ఎవడి తలరాతలు ఎవరికి తెలియదు. ఫైనల్ గెజిట్ రిలీజ్ అయిన వరకు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, అతని పేరు తిలకే కదా, అతను ఏంటి మీకు అతనికి ఏంటి గొడవ? మాకేం గొడవలు ఏముంటాయి సార్? గొడవలు ఏముండవు సార్, వ్యక్తిగతంగా ఏమి ఉండదు సార్, సిద్ధాంతపరంగా ఉంటుంది సార్. సిద్ధాంతపరమైన గొడవే. అతను తిలక్ వాణి గారికి సపోర్ట్ చేస్తున్నారు, మీ మిస్సెస్కి అని ఏమన్నా మా మిస్సెస్కి టికెట్ ఇవ్వమని నేనే కదా చెప్పాను. మీరు చెప్పారు అది తెలుసు. సపోర్ట్ చేస్తే నాకు వచ్చిన సమస్య ఏంటి? సపోర్ట్ చేస్తే ఇబ్బంది ఏముంది? వాణి ఏమైనా మాకు ఇది ఆవిడ బాగుండడం కావాలి, బాగుండాలని నేను సమకూర్చి కూడా పెట్టాం కదా. అలా వీడెవడు సపోర్ట్ చేయడానికి అవసరమే లేదు. కాకపోతే నా ఫైట్ ఏంటంటే, ఈ కిలాడీలతో చేయి కలిపి నువ్వు రాజకీయం చేస్తే నువ్వు స్పష్టంగా చేయలేవు. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నప్పుడు నీ వ్యక్తిగత హోదాతో నువ్వు పనిచేయవు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని పరిరక్షించిన వాళ్ళం అవుతాం. ఈ కిలాడీలతో చేతులు కలిపి ట్రాన్స్ఫర్స్ అవసరమైతే వాళ్ళతో చేయించుకొని లోపల అడ్జస్ట్మెంట్స్ చేసుకొని రాత్రి మాట్లాడుకొని పగలు తిట్టుకునే రాజకీయాలు దయచేసి వద్దు. అది నా విధానానికి వ్యతిరేకం. దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అభ్యర్థిని. అంతేగాని వ్యక్తిగతంగా మాకే ఉండవు. ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరు చేస్తే వస్తుందా మనకు ఆ సపోర్ట్లు గిఫ్ట్లు నేను ఆలోచించను. నేను సిద్ధాంతపరంగా ఆలోచించే దీన్ని గట్టిగా మాట్లాడుతాను. సో రాజకీయాల్లో కంటే వ్యాపారం రంగంలోకి ఇప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్తున్నారు కదా. వ్యాపారం బాగుందా, రాజకీయాలు బాగుంది? సార్ వ్యాపారం ఎప్పుడూ నాకుంది సార్.
ఎక్స్పోర్ట్స్లో గ్రానైట్స్లో నా 25 సంవత్సరాలు సార్. ప్రపంచంలోనే ఒక ఫేమస్ కలర్ ఐకాన్ బ్రౌన్ కలర్ గ్రానైట్కి నేను ఓనర్గా ఒరిస్సాలో చేశాను సార్. అలాగే బ్లూ గ్రానైట్స్ కూడా చాలా ఎక్స్పోర్ట్స్ చేశాను సార్. ఫ్యాక్టరీ కూడా ఉన్నాయి. ఇవన్నీ నాకు ఒక వ్యాపారం అనేది నా జీవితంలో ఎప్పుడు ఉండనే ఉంది. ఇప్పుడు టెక్స్టైల్స్లోకి వచ్చాను సార్. టెక్స్టైల్స్ కూడా బాగా సక్సెస్ అయ్యాయి సార్. బ్రాంచెస్ కింద ఎక్స్పాన్షన్ పెరుగుతోంది కదా, పెరుగుతున్నాం. ఒకలా సిల్క్స్ పేరుతో, కాంచీపురం ఒకలా సిల్క్స్ పేరుతో నేను మాధురి కష్టపడి అవి పికప్ చేస్తున్నాను సార్. రాజకీయం వేరు, వ్యాపారం వేరు. వ్యాపారం అనేది నాకు ప్యాషన్, ఏదైనా చేస్తుంటాను. వ్యాపారంలో నేను నిత్యం ఇంకా గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తాను. రాజకీయం చేస్తాను, ఏది విడిచిపెట్టను. కష్టపడతాం. రోజుకి 4 to 5 hours నిద్రపోతాం. మిగతా టైం అంతా బిజినెస్, పాలిటిక్స్ మీద దృష్టి పెడతాం. కానీ ఒక విషయం నిజం చెప్పాలి అంటే, అది నాకు ఏదో ఒక సోర్స్ ద్వారా వచ్చింది. మీరు ఏదో ఒక సినిమాలో ఎమ్మెల్యేగా నటిస్తున్నారు అనేది ఒక నిజమేనా? ఆల్రెడీ వాలంటీర్ అని ఒక సినిమా నటించాను. ఇప్పుడు త్వరలో షూటింగ్ ఉంది, అది కూడా చేస్తాను. పలానా వారి అబ్బాయి అని ఇంకా వాళ్ళు చెప్తారులేండి టైటిల్. ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారు చెప్తారు. ఎన్ని రోజులు అంటే మీరు పోర్షన్ ఏంటి అక్కడ, మీ రోల్ ఏంటి? అందులో ఒక పొలిటికల్ క్యారెక్టరే, ఎమ్మెల్యే క్యారెక్టర్. అది మీరు ఎలా ఐడెంటిఫై చేశారు? ఇటీవల జరుగుతున్న సోషల్ మీడియాలో హైలైట్ కావడం అట్లా బుక్ అయ్యారా లేకపోతే ఏంటి? లేదు, నాకు చిన్న పిచ్ ఉందా? యాక్టింగ్ పిచ్ ఉంది. సో ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి డ్రామాలు, నాటకాలు వేయటం, అవి అల్లూరి సీతారామరాజు జాకపాత్ర అభినయం, ఇవన్నీ కూడా నాకు బాగా అలవాటు. అవకాశం వచ్చింది కదా చేద్దాం, అది చేద్దాం సార్. మళ్ళీ పుట్టాం సార్, మళ్ళీ పుడతామని నమ్మకం ఉంటే ఒక జన్మలో ఐఏఎస్, ఒక జన్మలో పొలిటీషియన్, ఒక జన్మలో వ్యాపారవేత్త అనుకోవటానికి పుట్టిందే. ఇప్పుడు పోతాం, ఎప్పుడు పోతామో తెలియదు. పోయేలోపు ఎంత అవకాశం ఉంటే అన్ని ఫీల్డ్స్లో వర్కౌట్ చేద్దాం. ఎందుకు చేయకూడదు? చేయకూడదని ఏమైనా చట్టం ఉందా? లేదు, అది అక్కడ చేద్దాం. సో ఇంట్రెస్ట్ అయితే ఉంది. అవకాశం వచ్చినంత మేరకు చేస్తాను. ప్రస్తుతం ఒక ఫిల్మ్లో నటిస్తున్నాను. ఇప్పుడే ఫర్దర్గా ఇప్పుడు మీ మాజీ బాస్తో ఇప్పుడు కలుస్తున్నారు ఏంటి? ఫర్దర్గా ఏమన్నా ఉందా? ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో. మీరు అసలు ప్రయత్నం జరుగుతుందా లేదు అక్కడ రిజెక్ట్ అవుతుంది? ఉండండి, ఈ ఫైట్స్ అన్నీ నేను చేస్తున్నాను కదా, యుద్ధాలన్నీ. వాళ్ళు కలిసిన తర్వాత బాస్ తిడతారు, అది కూడా ఉండగా. కాబట్టి అదే నేను చెప్తాను కదా, మీరు స్పీడ్గా పోతారు. అక్కడ కొన్ని గీతలు ఉంటాయి, ఆ గీతలు మీరు మీ స్పీడ్కి ఆ గీతలు వేసేవాళ్ళు వేరే రూపంలో. జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ ఏ అమలు చేస్తారా? ఉత్తరాంధ్రలో కళింగ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభించడానికి శ్రీకారం చుట్టడానికి అవకాశం ఇస్తారా? పాలకులే అర్థం చేసుకోవాలి, పాలకులే నిర్ణయించుకోవాలి. ఇది మా నిర్ణయం. మాకు కావాల్సింది ఆ పరిపాలనా రాజధాని కింద విశాఖపట్నం కూడా గుర్తింపు తీసుకురండి. అలాగే కర్నూలు అంటున్నారు న్యాయ రాజధాని, ఇక్కడ శాసన రాజధాని చేసేయండి, బ్రహ్మాండం. సో ఫైనల్గా ఆ మూడ్లోనే ఉన్నారు ప్రస్తుతానికి అయితే. సో రాజకీయాలు అయితే వదిలే ప్రసక్తి లేదు కదా? ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు ఉంటాను, ఫైట్ చేస్తాను, వదలను. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.